హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి. సో ఒక ఫాలో అప్ టాపిక్లో మాట్లాడదాం మనం ఇవాళ. సో లాస్ట్ టైం చూసిన వీడియోలో సివియర్ లో బ్యాక్ స్ట్రెయిన్ గురించి మాట్లాడడం. అది ఓన్లీ మస్క్యులర్ స్ట్రెయిన్, మనకి కొన్ని డేస్లో రిలీఫ్ అవ్వడం ఈజ్ ద మోస్ట్ కామన్ అవుట్కమ్ అని చెప్పిన. సో ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఇది ఇంకొంచెం కాంప్లికేటెడ్. ఇది మన డిస్క్ ఇష్యూస్ రావడం. సో డిస్క్ ప్రాబ్లం అన్న మాట మీరు చాలాసార్లు వినుంటారు బ్యాక్ పెయిన్ వాళ్ళ గురించి. సో ఎగ్జాక్ట్లీ డిస్క్ ప్రాబ్లం అంటే ఏంది, ఎందుకు వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది విల్ ట్రై టు సీ ఆన్ దిస్. సో యూజువల్లీ మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ మేజర్ ఇంజురీ ఉండకుండా కూడా వస్తాయి, ఎస్పెషల్లీ కొద్దిగా ఏజ్ వచ్చే వాళ్ళకి. కానీ యంగర్ పీపుల్లో డిస్క్ ప్రాబ్లమ్స్ రావాలంటే ద మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ ఒక హెవీ ఇంజురీ ఉండడం, ఎస్పెషల్లీ ఒంగి ఏమైనా ఎత్తేటప్పుడు సివియర్ బ్యాక్ స్ట్రెయిన్ అవ్వడం, పట్టేయడము. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి భయపడాల్సిన ఒక్క సిమ్టమ్ ఏంటి అంటే మనకు కాలంతా లాగడం కింది వరకు, ఈ అంత ఏరియాలో పెయిన్ రావడము, ఎస్పెషల్లీ పాదం వరకు కూడా రావచ్చు. సమ్ టైమ్స్ కొన్ని డిస్క్ వల్ల ఫ్రంట్ సైడ్ కూడా పెయిన్ రావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామన్గా బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది. ఇది ఎందుకు ఐ జస్ట్ షో యూ లేటర్ ఆన్. సో ఇటువంటిది వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ డిస్క్ ఇంజురీ. మనకి స్పైన్లో ఉన్న డిస్క్ ప్రాబ్లం గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఎగ్జాక్ట్లీ డిస్క్ అంటే ఏందో ఐ జస్ట్ షో యూ. సో ఇది మన వెన్నెపోక స్పైనల్ కాలం, మనకు వర్టిబ్రల్ కాలం అంటారు. సో మనకి నెక్ నుంచి బ్యాక్ వరకు ఇదంతా ఒకటే యూనిట్ లెక్క ఉంటుంది మన వర్టిబ్రల్ కాలం. దీంట్లో ఎన్నో బోన్స్ ఉంటాయి, లైక్ నెక్లో 7 బోన్స్ ఉంటాయి, థొరాక్స్లో 12 ఉంటాయి, లంబర్ స్పైన్లో 5 ఉంటాయి, తర్వాత సేక్రమ్ అనేది ఉంటుంది. సో ఈ బోన్కి మధ్యలో, ఎస్పెషల్లీ వర్టిబ్రల్ బాడీకి మధ్యలో ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది, వీటిని డిస్క్ అంటారు. సో ఈ డిస్క్ అనేది ఏంటి అంటే జనరల్లీ ఒక షాక్ అబ్జార్బింగ్ వర్క్ చేస్తుంది, కానీ దానికి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి డిస్క్కి. సో ఒక యంగర్ ఏజ్లో డిస్క్ మనకి ఇలా కనిపిస్తుంది. మనకి ఇఫ్ యూ సీ క్రాస్ సెక్షన్, సో డిస్క్ ఇలా ఉంటుంది మనకి. సో ఒక థిక్ టైర్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఫైబర్స్ థిక్ టఫ్గా, దాంట్లో ఫైబర్స్ ఉంటాయి, బాగా గట్టిగా స్ట్రాంగ్ టిష్యూ ఉంటుంది. దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ అన్ యాన్యులస్. అండ్ మధ్యలో ఒక జెల్లీ లాంటి మెటీరియల్ ఉంటుంది, దట్ జెల్లీ లాంటి మెటీరియల్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. సో ఈ డిస్క్ ఆన్ టాప్ ఒకటి మీద ఒకటి, దిస్ న్యూక్లియస్ విల్ వర్క్ లైక్ బాల్ బేరింగ్, మనకి మెకానికల్ దాంట్లో బాల్ బేరింగ్ లెక్క. సో అక్యూట్గా మీరు ఒంగి స్ట్రెయిన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మన యాక్సియల్ లోడింగ్కి ఫ్లెక్షన్ కంటే బెండ్ అయ్యి హెవీ లోడ్ ఎత్తుతుంటే ఈ యాన్యులస్ అనేది టేర్ అవ్వగలుగుతుంది, మనకి ఆ యాన్యులస్ స్ట్రక్చర్స్ టేర్ అవ్వగలుగుతాయి. సో ఇది ఒక ఓల్డర్ పీపుల్లో ఇంకా కామన్ ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న టేర్స్ డైలీ వర్క్తో అవుతూనే ఉంటాయి వితౌట్ అస్ నోటీసింగ్. సో అక్యూట్గా యాన్యులస్ టేర్ మాత్రమే అయ్యింది అంటే ఓన్లీ లో బ్యాక్ ఎక్కువ ఉంటుంది, మన కాలుకి వెళ్ళే పెయిన్ రాదు. సో యాన్యులస్ టేర్ ఆర్ మజిల్ స్ట్రెయిన్ విల్ కాజ్ ఓన్లీ లో బ్యాక్ పెయిన్. కానీ ఈ యాన్యులస్ టేర్ అవుతే ఈ న్యూక్లియస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో జెల్లీ లాంటిది, అది లీక్ అయ్యి సీప్ అయ్యి ఇట్ కెన్ కమ్ అవుట్. ఆ బయటికి రావడంతో ద్వారా ఏమవుతుందంటే వెనకాల మనకి ఈ బోన్ మధ్యలో ఈ స్పైనల్ కెనాల్లో ఐదర్ స్పైనల్ కార్డ్ కానీ కార్డ్ ఎక్కువైనా కానీ, అంటే మనకి మెదడ్ నుంచి కంటిన్యూ అయ్యే స్పైనల్ కార్డ్ ఈ కెనాల్లోనే వెళ్తుంది. సో వాటి మీద సెంటర్లో వస్తే దాని మీద ప్రెషర్ కాజ్ చేయవచ్చు. జనరల్లీ సెంటర్లో రాదు, ఒక సైడ్కి వస్తుంది డిస్క్. సో వన్ సైడ్ టేర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. సో ఆ సైడ్ టేర్ అవుతే ఏమవుతుంది అంటే ఒక లెవెల్లో పోయే నర్వ్ రూట్ మీద, సో మనకు ఆ రూట్ మీద ప్రెషర్ ఉండొచ్చు. లైక్ ఇఫ్ ఐ షో యూ ఇన్ ద ఎంటైర్ కాలమ్, మనకు ప్రతి లెవెల్లో రూట్స్ బయటికి వస్తాయి స్పైన్లోకి వెళ్ళి. సో ఈ రూట్స్ అనేవి ఏంటంటే మన బాడీలో ఎంటైర్లీ స్పర్శ ఒకటి, పవర్ ఒకటి సప్లై చేసి, ఎందుకంటే అల్టిమేట్ కంట్రోల్ అంతా మనకు బ్రెయిన్ ద్వారానే ఉంటుంది, అన్ని సెన్సేషన్స్ బ్రెయిన్కే వెళ్తాయి. సో ఈ బ్రెయిన్ కంటిన్యూషన్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే రూట్స్ ప్రతి లెవెల్లో రైట్కి లెఫ్ట్కి బయటికి వస్తాయి. సో ఆ డిస్క్ వెళ్ళి రూట్ మీద ఒత్తిడి కాజ్ చేయవచ్చు. ఆ ప్రెషర్తోని మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. సపోజ్ నర్వ్ మీద ప్రెషర్ ఉంటే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ వస్తుంది, ఆ డ్రాగింగ్ పెయిన్ వస్తుంది అదే లెవెల్లో. సో వెనక సైడ్ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే కామన్గా ఇంజూర్ అయ్యే డిస్క్ లోవర్ డిస్క్ ఉంటాయి, మనకి L4, L5 ఆర్ L5S1 లెవెల్లో. ఈ డిస్సెస్ సయాటిక్ నర్వ్కి పోయే రూట్స్ మీద ప్రెస్ చేస్తాయి కాబట్టి సయాటిక్ నర్వ్ టెరిటరీలో పెయిన్ వస్తుంది మనకి. సో జనరలీ కానీ హయ్యర్ లెవెల్ డిస్క్ ఉంటే మనకి ఫ్రంట్ సైడ్ కూడా పెయిన్ రావచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్క్ రూట్ మీద ప్రెషర్ కాజ్ చేస్తే మనకి డ్రాగింగ్ పెయిన్ ఒకటి రావడం. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి ఇంకా సివియర్ ప్రెషర్ ఉంటే తిమ్మిరి రావడం, అంటే నరాల మీద ఒత్తిడి ఉంటే మనకి ఈ తిమ్మిరి మొద్దుబారుడు కావడం. ఇంకా సివియర్ ప్రెషర్ ఉంటే ఏ రూట్ మీద ప్రెషర్ ఉందో దానికి సప్లై చేసే స్పెసిఫిక్ సెన్సేషన్ ఏరియాలో మనకి స్పర్శ తగ్గిపోతుంది అండ్ ఆ స్పెసిఫిక్ మజిల్స్లో బలం తగ్గుతుంది మనకి. సపోజ్ మనకి L4 ఉందనుకోండి, మనకి కాలు పైనకి జరిపే మజిల్ అది వీక్ అవుతుంది. L5 ఉంటే మనకి వేళ్ళు పైనకి జరిపే మజిల్స్ వీక్ అవుతాయి.
కొన్ని రూట్స్ తోని, అంటే లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ వీక్ అవుతుంది, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ వీక్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ మనకు డిస్క్ ఎక్కడ ఉందో ఆ స్పెసిఫిక్ మజిల్ గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యి వీక్నెస్ వస్తుంది. ఈ డిస్క్ ఇష్యూ సస్పెక్ట్ చేస్తే మీరు డాక్టర్కి వెళ్తే దే విల్ డూ ఫ్యూ టెస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు పడుకున్న తర్వాత సపోజ్ జస్ట్ షో ఇట్లా ఉండు, మీరు పడుకున్న తర్వాత మీ డాక్టర్ మీ లెగ్ రేజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో నార్మల్లీ ఈ హైట్ వరకు కూడా మీకు పెయిన్ రావద్దు, కానీ మీకు డిస్క్ ఇష్యూ ఉంటే జనరల్లీ ఒక 30 degrees ప్లస్ ఈ డ్రాగింగ్ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది కింది నుంచి మనకి. సో ఈ డ్రాగింగ్ పెయిన్ రావడం మనకి ఓన్లీ మోకాల్లా కాదు, హిప్లా కాదు, త్రూఅవుట్ ద లెగ్ పెయిన్ రావడం ఒకటి. నెక్స్ట్ కొంచెం కింది కానీ యాంకిల్ పైన కంటే సివియర్గా ఇంకా పెయిన్ వర్సన్ అవ్వడం. వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ దట్ డిస్క్ ఇన్వాల్వ్ అయ్యింది, ఎందుకంటే ఆ సయాటిక్ నర్వ్ రూట్ మీద మనకు టెన్షన్ వస్తుంది స్ట్రైట్ రేజ్ చేసేసరికి. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రైట్ లెగ్ రేజ్ టెస్ట్. మీ డాక్టర్ చేసి చూస్తారు. సో యూజువల్ ఏమవుతుంది అంటే మీరు మోకాలు మళ్ళీ బెండ్ చేస్తే పెయిన్ తగ్గిపోతుంది, ఎందుకంటే సయాటిక్ నర్వ్ స్ట్రెచ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది దాంట్లో. సో స్ట్రైట్ లెగ్ రేజ్ చేస్తే యూజువల్లీ డాక్టర్ చెక్ చేసేది మనకి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి చెక్ చేసేది మనకి సేక్రోయిలియాక్ జాయింట్స్, ఈ జాయింట్స్ వేరే జాయింట్స్ టెస్ట్ చేస్తారు. వన్ మోర్ థింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూరాలజికల్ ఎగ్జామినేషన్ అంటారు. ఎందుకంటే నరాల మీద ఒత్తిడి ఉంది కాబట్టి పైనుంచి కింది వరకు అన్ని మజిల్స్ స్ట్రాంగ్ ఉన్నాయా లేవా, ఎస్పెషల్లీ వేళ్ళలో. మీరు వేలు పైన కనుకోండి, టోస్. సో టోస్లో పవర్ చెక్ చేయడం, పైన కనుక్కొని అట్లనే బిగించి పట్టండి గట్టిగా. నెక్స్ట్ కింది కనండి, సో లోపలికి బయటికి తిప్పండి. సో దీస్ మూమెంట్స్ ఒకటి. నెక్స్ట్ పైన ఉన్న మజిల్స్, మన లెగ్ రేజ్ చేసే మజిల్స్, ఇవన్నీ కాలు పైనకి ఎత్తు స్ట్రైట్ గట్టిగా గట్టిగా. ఇది ఎంత వదిలేసి ఇది గట్టిగా. సో దీస్ ఆర్ ఫ్యూ టెస్ట్, కానీ ఐ కాంట్ షో యూ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్, బట్ ఒక డీటెయిల్డ్గా న్యూరాలజికల్ అసెస్మెంట్ చేస్తారు. పైనుంచి కింది వరకు స్పర్శ ఎలా ఉంది, అంటే ఏదైనా లెవెల్లో మనకు స్పర్శ తగ్గిందా. స్పర్శ అనేది ఓన్లీ ముట్టుకోవడం ఒకటే కాదు, దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఉంటాయి. అంటే ముట్టుకునే స్పర్శ ఒకటి, నొప్పి ఒకటి, వైబ్రేషన్ సెన్స్ ఒకటి, టెంపరేచర్ ఒకటి, సమ్ టైమ్స్ మల్టిపుల్ థింగ్స్ చెక్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకు పవర్ ఎలా ఉంది. సో యూజువలీ మనకి నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ సివియర్ లేదు, స్పర్శ బలం నార్మల్ ఉంది అంటే సమ్ టైమ్స్ డిస్క్ మనం ఆపరేషన్ లేకుండా కూడా ట్రీట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఎన్నోసార్లు డిస్క్ బయటకు వచ్చింది ఆటోమేటిక్గా హీల్ అవుతుంది. లైక్ బాడీలో ఎక్కడ దెబ్బ తాకినా హీల్ అవ్వనట్టు ఈవెన్ డిస్క్ ఆల్సో హీల్ అవుతుంది. ఎన్నోసార్లు డిస్క్ బల్జ్గా ఉండిపోయి హీల్ అవుతుంది. సో ప్రతి డిస్క్కి మనం ఆపరేషన్ చేసి తీయాలన్న రూల్ లేదు. మెజారిటీ ఆఫ్ ద డిస్క్ దే హీల్ బై దెమ్సెల్స్. కానీ కొన్నిసార్లు డిస్క్కి మనం సర్జరీ చేయాలి. ఎప్పుడు అంటే సివియర్ రూట్ కంప్రెషన్ ఉన్నప్పుడు, కానీ మనకి కాళ్ళల్లో వీక్నెస్ రావడం, సెన్సేషన్ తగ్గిపోవడం, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. సో సర్జరీ చేయడంలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో కామన్గా చేసేది ఓపెన్గా సర్జరీ చేసి డిస్కెక్టమీ అంటారు, అంటే డిస్క్ని తీసేసే సర్జరీ. అంటే డిస్క్లో మనకి ఏదైతే న్యూక్లియస్ మెటీరియల్ బయటకు వచ్చిందో దాన్ని క్లీన్ చేసేసి దాని నర్వ్ రూట్ని ఫ్రీ చేయడం. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ సర్జరీ విచ్ ఇస్ డన్. సమ్ టైమ్స్ ఈ సర్జరీ ఐదర్ మైక్రోస్కోప్ ద్వారా కానీ ఎండోస్కోప్ ద్వారా కానీ కూడా చేయగలుగుతారు. సో ఎటువంటి సర్జరీ మీకు అప్రాప్రియేటో మీ సర్జన్ డిసైడ్ చేయాలి దాన్ని. అంటే మీ డిస్క్ ఎక్కడ ఉంది, ఎంత కంప్రెషన్ ఉంది, ఎంత యాక్సెసిబుల్ ఉంది, దాన్ని బట్టి ఏ సర్జికల్ మెథడ్ యూజ్ చేయాలో మీ సర్జన్ డిసైడ్ చేస్తారు. సో ఈ డిస్క్ని ఎలా డయాగ్నోజ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మీ క్లినికల్ సస్పిషన్, స్ట్రైట్ లెగ్ రేజ్ టెస్ట్ పాజిటివ్, డ్రాగింగ్ పెయిన్, సెన్సేషన్ లాస్, పవర్ లాస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి. ఎందుకంటే ఈ డిస్క్ మనకి ఎక్స్రేలో కనిపించి, మన ఎక్స్రేలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ బోన్ అండ్ జాయింటే కనిపిస్తాయి మనకి. సో ఈ డిస్క్ కనిపించాలంటే మనం ఎంఆర్ఐ స్కాన్ తీయాలి. సో ఎంఆర్ఐ స్కాన్ తీసి మనకి ఆ డిస్క్ ఇదేనా ప్రాబ్లం, మనకి ఎక్కడనైతే సెన్సేషన్ పవర్ లాస్ ఉందో ఆ ఏరియాలనే మనకి క్లినికల్ ఫైండింగ్స్ని ఎంఆర్ఐ ఫైండింగ్స్తో కొరిలేట్ చేసుకోవాలి. అండ్ ఇటువంటిది కన్ఫర్మ్ అయ్యి మనకి సర్జికల్ ఇండికేషన్ ఉంటే మీ సర్జన్ చెప్పారు అంటే యూ మైట్ నీడ్ సర్జరీ. బట్ సమ్ టైమ్స్ యూ విల్ నాట్ ఈవెన్ నీడ్ సర్జరీ. ఎన్నోసార్లు మనకి సర్జరీ లేకుండా కూడా డిస్క్ హీల్ అవుతాయి, కానీ మీరు మీ తర్వాత కూడా డిస్క్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ నార్మల్. సో మీరు ఒంగి బరువులు ఎత్తడం ఇవన్నీ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఈవెన్ లేటర్ ఆన్, ఎందుకంటే మీకు ఇంజరీ అయ్యే రిస్క్ ఇంకెక్కువ ఉంటుంది వేరే వాళ్ళకన్నా.